క్లియర్ ఈసెట్ 2024 ట్రిపుల్ ఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈసెట్ 2024 ఎగ్జామ్ రాశారో వాళ్ళు ఆల్రెడీ కీ కూడా రిలీజ్ అయింది, ఐ మీన్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయింది. అందరూ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు, అందరూ కూడా చూసుంటారు. మరి దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఇంకేమైనా క్వశ్చన్స్కి మీకు డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేయడానికి టుడే వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్ పేపర్. ఎలక్ట్రికల్ మెషిన్స్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. దాని తర్వాత సర్క్యూట్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సంపత్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కాకుండా పవర్ సిస్టమ్స్, ఇంకా యూడబ్ల్యూఈ అవన్నీ కూడా మన అశోక్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ నేను మెషిన్స్లో కొన్ని వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ సార్ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. సో ఐ హోప్ అందరూ బాగా రాసుంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఆల్రెడీ రాసిన వాళ్ళకన్నా ఎవరైతే నెక్స్ట్ ఈసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే నెక్స్ట్ ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, నాట్ ఓన్లీ ఫర్ ఈసెట్ సార్, ఈసెట్, సబ్ ఇంజనీరు, గేటు అండ్ జేఎల్ఎం అండ్ వాట్ ఎవర్, ఎవరైనా సరే అందరికీ ఇది యూజ్ అవుతుంది. వే ఆఫ్ క్వశ్చన్ అనేది మీకు అర్థమవుతుంది, అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఎలక్ట్రికల్ మెషిన్స్లో ఒక టఫ్ క్వశ్చన్ అని చెప్పాలి. క్వశ్చన్ ఇచ్చినాడు చూడండి. ఏ 250 volts, దే గివెన్ ద వోల్టేజ్ ఆఫ్ 250 volts, 100 amperes. జనరల్గా ఇక్కడ ఇచ్చిన 100 amperes టేక్ యాజ్ ఏ ఆర్మేచర్ కరెంట్ 100 amperes, 500 rpm స్పీడ్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు సార్ అంటే 500 rpm ఇచ్చినాడు. షంట్ మోటార్ హ్యాజ్ ఏ ఆర్మేచర్ రెసిస్టెన్స్ జస్ట్ 0.1 ohm, 0.1 ohm ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇచ్చినాడు. ద స్పీడ్ ఆఫ్ ద మోటార్, ఇప్పుడు స్పీడ్ కావాలంట ఎప్పుడు ఫ్లక్స్ రెడ్యూస్డ్ టు 75%, 75% ఆఫ్ యాక్చువల్ ఫ్లక్స్కి రెడ్యూస్ చేసినాడంట. ఫ్లక్స్ రెడ్యూస్ చేసినాడు ఇట్స్ ఆఫ్ ఇట్స్ నార్మల్ వాల్యూ విత్ ఏ ఆర్మేచర్ కరెంట్. ఇప్పుడు ఆర్మేచర్ కరెంట్ ఎంత సార్ అంటే 50 amperes, ఆర్మేచర్ రెసిస్టెన్స్ అంతే ఉంటుంది. దీనికి ఫార్ములా ఏంటి సార్ అంటే స్పీడ్ ఫార్ములా. మనకు తెలుసు స్పీడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు EB/5 అంటే N2/N1 ఈజ్ ఈక్వల్స్ టు E2/E1 ఇంటూ 5/1/2. దిస్ ఈస్ ద ఫార్ములా. N2 మనకు తెలియదు, N1 ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు 500, E2 nothing but 50 amperes. E2 is equals to V minus IARA, V minus IARA nothing but 245 upon E1. E1 is equals to V minus IARA, IARA nothing but 10, 250 minus 10 is 240 into 5/1. For example, 5/1 is a 5/1, 5/2 is a 75/100 of 5/1. 5/1 gets cancel each other, and this ఈ 100 ఇక్కడికి వస్తుంది కదా సార్. N2 is equals to 500 into 100 into 245 out of 240. This will be your answer. 500 into 100, okay, 75 కూడా ఉంది సార్ ఇక్కడ, into 75. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ సార్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది సార్? దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే వన్స్ సీ గైస్ వాట్ విల్ బి ద ఆన్సర్. 25 3s, 25 4s, 0 క్యాన్సల్డ్. రిమైనింగ్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు ఎంత వస్తుంది సార్ అంటే ఆన్సరు 680 rpm, 680 పాయింట్ సంథింగ్ వస్తుంది సార్ మనం చేస్తే. సో యూ విల్ గెట్ ద ఆన్సర్ ఆఫ్ 680 rpm. ఈ విధంగా కొంచెం లెంతీ క్వశ్చన్ ఇచ్చాడు సార్. ఈజీ వే బట్ కొంచెం లెంతీ క్వశ్చన్ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఇది ఆల్రెడీ మన సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, మీకు వీడియో వస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి సార్. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. Single phase transformer has leakage impedance. They given the impedance value 3 plus J4. At what power factor zero voltage regulation occurs?
ఇక్కడ మనకు జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ కండిషన్స్ ఉన్నాయి సార్. వేర్ వీ కెన్ గెట్ జీరో వోల్టేజ్ రెగ్యులేషన్. టు గెట్ జీరో వోల్టేజ్ రెగ్యులేషన్, one is the theta plus phi is equals to 90 degrees is a condition, and other one is a cos pi is equals to x by z. This is another condition. Sin phi, tan phi, all the conditions are there. మనకి ఇక్కడ లీడింగ్లో వోల్టేజ్ రెగ్యులేషన్ జీరో అవుతుంది అని తెలుసు, బట్ ఎట్ వాట్ పవర్ ఫ్యాక్టర్? ఫర్ పవర్ ఫ్యాక్టర్ కాస్ పై. సో cos pi is equals to x nothing but 4, z nothing but square root of 3 square plus 4 square is nothing but 5 square. So cos pi is equals to 0.8. At 0.8 leading we can get the zero voltage regulation. ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి సార్. దిస్ ఇస్ అ వే ఆఫ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవి ఆల్రెడీ మన సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకు ఇవన్నీ వస్తాయి సార్. లెట్స్ సీ దిస్ క్వశ్చన్. టైప్ ఆఫ్ టెస్ట్ అండ్ మెషిన్. ఏ టెస్ట్ ఏ మెషిన్ పైన చేస్తాం, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఏది? ఫీల్డ్ టెస్ట్. జనరల్లీ ఫీల్డ్ టెస్ట్ ఫర్ సిరీస్ మోటార్స్. దిస్ ఇస్ 2 identical series motors. Good. Hopkinson test not for series motor, so identical DC shunt motors. Next, Swinburne test, brake test is a direct test. అది డైరెక్ట్ టెస్ట్ కాబట్టి స్మాల్ రేటింగ్ మెషిన్స్ పైన మాత్రమే చేస్తాం, హెవీ రేటింగ్ మెషిన్స్ పైన అంత లోడ్ అప్లై చేయలేం. నెక్స్ట్ వన్, Swinburne test for DC shunt machine, single machine. So this is your answer. Is it correct? A R, okay, B S, okay, C Q, okay, this is your answer. Like a simple question, sir. కొంచెం of course question paper may be lengthy, but మీరు బాగా ఆలోచిస్తే you will get the answers, sir. Which of the following batteries are used in communication equipments? Communication equipments లో యూజ్ చేసేవి రాడార్ సెట్ అట్లాంటివి, మిలిటరీ అప్లికేషన్స్లో యూజ్ చేసేవి లైక్ ఏ సిల్వర్ జింక్ బ్యాటరీస్ we are using, sir. And next one, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి. If a reduced 3-phase supply given to the synchronous మోటార్కి రెడ్యూస్డ్ 3-phase AC సప్లై ఇస్తే అప్పుడు మోటార్ అనేది రన్ అవుతుంది సార్, బట్ ఇట్ మే ప్రొవైడ్ ద స్లిప్. జనరల్గా మనం స్లిప్ టెస్ట్లో రెడ్యూస్డ్ 3-phase AC సప్లై ఇస్తాము, మోటార్ స్టార్ట్ అవుతుంది, రొటేట్ అవుతుంది, ఇటు స్లిప్ను ప్రొవైడ్ చేస్తుంది. అది ఇక్కడ మోటార్ అనేది స్టార్ట్ అవుతుంది సార్, ఫీల్డ్ వైండింగ్ ఏం కాదు, మోటార్కి ఏం అలా అని సింక్రనిజంలోకి వెళ్ళదు. మోటార్ విల్ రన్ ఇంటూ సింక్రనిజం. రాంగ్ ఆన్సర్. స్లిప్ ప్రొవైడ్ చేస్తుంది, సింక్రోనస్ స్పీడ్తో రన్ అవ్వదు. మోటార్ విల్ నాట్ స్టార్ట్, అదేం లేదు, మోటార్ స్టార్ట్ అవుతుంది బట్ విల్ నాట్ రొటేట్ సెట్ సింక్రోనిజం. దట్ ఈస్ ఫ్రమ్ ద స్లిప్ టెస్ట్. మీకు స్లిప్ టెస్ట్ వస్తే ఈ క్వశ్చన్ ఈజీ సార్. స్లిప్ టెస్ట్ అంటే మీరు రాసే స్లిప్ టెస్ట్లు కాదు, తెలుసు కదా. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏదో అడిగాడు సార్, ఏంటి? ఏ డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్, స్కిమిట్ ట్రిగ్గర్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్. డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్లో మనకు స్కిమిట్ ట్రిగ్గర్ ఉంటుంది. ఆ స్కిమిట్ ట్రిగ్గర్ దేనికి మధ్యలో ఉంటుంది సార్ అంటే యాంప్లిఫైయర్కి అండ్ మెయిన్ గేట్కి మధ్యలో కనెక్ట్ చేస్తారు. మీకు ఆ డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్ డయాగ్రామ్ తెలిస్తే దట్ ఈస్ ఎనఫ్ సార్ జనరల్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది సార్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ ఆల్రెడీ మన సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, నాయి చాలా తక్కువగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ పవర్ సిస్టమ్ రిమైనింగ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ వాళ్ళు. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. జీరో పవర్ ఫ్యాక్టర్ లోడ్ ఈజ్ కనెక్టెడ్ టు 3-phase ఆల్టర్నేటర్. జీరో పవర్ ఫ్యాక్టర్ లోడ్ దగ్గర అంటే జనరల్గా ఆల్టర్నేటర్లో హౌ ఇట్ విల్ బి ఇన్ జనరల్లీ ఇన్ ఆల్టర్నేటర్, ఫర్ ఎగ్జాంపుల్ this is the main field flux and this is your EMF. అప్పుడు జీరో పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ నథింగ్ బట్ 90 degrees లాగింగ్ కదా. సో 90 degrees లాగింగ్లో ఆర్మేచర్ కరెంట్ తీసుకోండి. దిస్ విల్ బి యువర్ ఆర్మేచర్ ఫ్లక్స్. ఆప్షన్స్ చూడండి ఇక్కడ. ఆర్మేచర్ ఎంఎంఎఫ్ ఇన్ ఫేజ్ విత్ మెయిన్ ఫీల్డ్ ఎంఎంఎఫ్. ఐఎమ్ సారీ, నాట్ ఇన్ ఫేజ్, అవుట్ ఆఫ్ ఫేజ్. Armature MMF lags field MMF by 45 degrees. There is no 45 degrees, that is 180 degrees displaced. కనిపిస్తుంది కదా ఈజీగా. Armature MMF lags field MMF 90 degrees, not 90 degrees. Armature MMF
ఆర్మేచర్ ఎంఎంఎఫ్ లాగ్స్ ఫీల్డ్ ఎంఎంఎఫ్ బై 180 degrees లైక్ ఏ క్వశ్చన్స్. ఎలక్ట్రికల్ మెషిన్స్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి, బట్ ఈజీ క్వశ్చన్సే వచ్చాయి సార్. మీరు ఈజీగా ఆన్సర్ చేసే విధంగానే వచ్చాయి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ చూస్తున్నాం. హాయ్ ఎవ్రీవన్. సో ఆల్రెడీ రాజశేఖర్ సార్, అశోక్ సార్ మీకు పవర్ సిస్టమ్స్ కానీ మిషన్స్ కానీ అదేవిధంగా మెజర్మెంట్స్ అనే టాపిక్స్ అనేవి ఆల్రెడీ ఫినిష్ అయినాయి. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాము అంటే, ఒకటి నెట్వర్క్స్కి సంబంధించిన క్వశ్చన్, అదేవిధంగా బేసిక్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ రిమైనింగ్ పెండింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో చూద్దాం సార్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద కెపాసిటెన్స్ బిట్వీన్ ద టర్మినల్స్ ఎక్స్ అండ్ వై ఆఫ్ ద ఫిగర్ షోన్ ఇన్ ద బిలో ఫిగర్. సో ఏమంటున్నారు సార్? సో కెపాసిటెన్స్ని క్యాలిక్యులేషన్ చేయమంటున్నారు. కెపాసిటెన్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇది ఫస్ట్ చూడగానే మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ బ్రిడ్జ్ సర్క్యూట్ అని. బ్రిడ్జ్ సర్క్యూట్ వచ్చింది అంటే మధ్యలో ఉన్న కెపాసిటెన్స్ని ఏం చేస్తాము? ఎలిమినేషన్ చేసేస్తాం. సో కెపాసిటెన్స్ కనుక ఎలిమినేషన్ అయిపోయింది అంటే నెక్స్ట్ ఏం చేస్తాం సార్? ఈ పైన ఉన్న రెండు కెపాసిటర్స్ ఎలా ఉన్నాయి? ఈ బోత్ కెపాసిటర్స్ రెండు కూడా ఏ కాంబినేషన్లో ఉన్నాయి? సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి ఆ రెండు కెపాసిటెన్సెస్. కింద రెండు కెపాసిటెన్సెస్ కూడా ఇవి కూడా సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. సిరీస్ కాంబినేషన్. సో ఇది కెపాసిటెన్స్ సి. ఎప్పుడైతే రెండు కెపాసిటెన్సెస్ సిరీస్లో ఉంటాయో అప్పుడు ఏమవుతుంది? కెపాసిటెన్స్ వాల్యూ హాఫ్ అవుతుంది. అంటే నథింగ్ బట్ కెపాసిటెన్స్ వాల్యూ హాఫ్ అవుతుంది. సో ఇక్కడ C/2, ఇక్కడ C/2. రెండు కెపాసిటెన్సెస్ కనుక ప్యారలల్లో ఉంటే కెపాసిటెన్సెస్ని ఏం చేస్తాం సార్? అడిషన్ చేస్తాము. అడిషన్ చేయడం అంటే C/2 ప్లస్ C/2. నథింగ్ బట్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఏమవుతుంది? C అవుతుంది. ఈక్వలెంట్ కెపాసిటెన్స్ C అవుతుంది. సో ఈ విధంగా మనము ఫస్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసరికి నెట్వర్క్కి సంబంధించిన ఈజియెస్ట్ క్వశ్చన్ సార్. సో ఇందులోనే మనకి రెసిస్టెన్స్కి సంబంధించింది కానీ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ సర్క్యూట్ కానీ ఈ విధంగానే ఇస్తారు. సో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది పవర్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన క్వశ్చన్. ఒకసారి చూడండి. VBO ఈజ్ ద ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్, VBR ఈజ్ ద రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. సో SCR క్యారెక్టరిస్టిక్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు సార్. సో SCR క్యారెక్టరిస్టిక్స్ కనుక తీసుకుంటే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ SCR కనుక తీసుకుంటే ఇటు సైడ్ ఉండేది ఏం వోల్టేజ్ వస్తుంది సార్? ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ వస్తుంది. ఇటు సైడ్ వచ్చేసరికి రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ SCR వెన్ ఇట్ ఈస్ ట్రిగ్గర్డ్ బై ఏ గేట్ పల్స్. ఎప్పుడైతే మనం గేట్ పల్స్తో మనం ట్రిగ్గరింగ్ చేస్తామో అప్పుడు మీకు కావాల్సిన ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ అనేది హై అవసరం అవుతుందా లేకపోతే తక్కువ అవసరం అవుతుందా? మీకు ఎప్పుడైతే గేట్ పల్స్ ఇవ్వకపోతే మీకు ఏమవుతుంది? హయ్యెస్ట్ ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ కావాలి. బట్ ఆల్రెడీ గేట్ పల్స్ ఇస్తున్నాడు. గేట్ పల్స్ ఇచ్చాడు అంటే మీరు గేట్ కరెంట్ ఇస్తున్నారు అంటే మనకి తక్కువ వోల్టేజ్కే డివైస్ అనేది ఆన్ అవ్వడం అవుతుంది. అందుకే ఇక్కడ కనుక తీసుకుంటే ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ అనేది తక్కువ ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే అంటే రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్తో కంపేర్ చేస్తే. సో ఇది పవర్ ఎలక్ట్రానిక్కి సంబంధించిన స్టాటిక్ VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ SCR నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ VGS అండ్ VDS. సో ఇది నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మాస్ఫెట్ అడుగుతున్నారు సార్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మాస్ఫెట్. సో దేనికి మధ్యలో క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేస్తాము? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని మీదనే మీకు BJT మీద క్వశ్చన్ అడుగుతారు, మాస్ఫెట్ మీద క్వశ్చన్ అడుగుతారు, అదేవిధంగా IGBT మీద. కంపల్సరీ మీకు డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ తెలియ ఉండాలి, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ క్యారెక్టరిస్టిక్స్ కూడా మీకు ఐడియా ఉండాలి. సో దేనికి క్యాలిక్యులేషన్ చేస్తాం సార్? డ్రైన్ కరెంట్ వర్సెస్ VGS, గేట్ టు సోర్స్ వోల్టేజ్. డ్రైన్ కరెంట్ వర్సెస్ గేట్ టు సోర్స్ వోల్టేజ్కి మనము డ్రా చేస్తాం. సో ఇది మాస్ఫెట్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ సో ఇది మనము ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది మనం పవర్ సిస్టంలో చూస్తాం సార్, లేదా అంటే నెట్వర్క్స్లో కూడా న్యూట్రల్ కెపాసిటెన్స్. సో కెపాసిటెన్స్ బిట్వీన్ ద టూ కండక్టర్స్ మనము ఇక్కడ మధ్యలో ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ చేసే దేనికి క్యాలిక్యులేషన్ చేస్తాము? న్యూట్రల్కి క్యాలిక్యులేషన్ చేస్తాం. సో కెపాసిటెన్స్ ఫ్రమ్ వన్ కండక్టర్ టు న్యూట్రల్.
వన్ కండక్టర్ టు న్యూట్రల్ కెపాసిటెన్స్ అక్రాస్ ఏ టు న్యూట్రల్ మనం ఫార్ములా కనుక చూసుకుంటే 2 π ఎప్సిలాన్ నాట్ డివైడెడ్ బై ln ఆఫ్ GMD డివైడెడ్ బై R. సో ఇది కెపాసిటెన్స్ అక్రాస్ ఏ టు న్యూట్రల్. బట్ నాకు కెపాసిటెన్స్ అక్రాస్ ఏబీ కావాలి అంటే అప్పుడు ఏం చేస్తాం సార్, కెపాసిటెన్స్ అక్రాస్ ఏబీ ఈక్వల్ టు ఇది ఒక కండక్టర్ ఏ, ఇది ఒక కండక్టర్ బి అనుకుంటే కెపాసిటెన్స్ అక్రాస్ ఏబీ ఈక్వల్ టు కెపాసిటెన్స్ అక్రాస్ ఏ టు న్యూట్రల్ డివైడెడ్ బై 2 అని తీసుకుంటాం. సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, కెపాసిటెన్స్ టు న్యూట్రల్ అంటే న్యూట్రల్ కండక్టర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఇది రావాలి అంటే 2 టైమ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ అక్రాస్ ఏబీ ఈక్వల్ టు కెపాసిటెన్స్ అక్రాస్ ఏ టు న్యూట్రల్. సో 2 టైమ్స్. సో కండక్టర్ టు కండక్టర్ కెపాసిటెన్స్ ఎంత ఇచ్చాడు సార్, 20. సో 20 into 2 ఈజ్ నథింగ్ బట్ 40 మైక్రోఫారడ్ పర్ మీటర్. సో నెక్స్ట్ సింగిల్ ఫేజ్ 100 volts. సో మనకి ఆల్రెడీ మనము క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా చూసాం సార్, కంపల్సరీ సిరీస్ రిజొనెన్స్ కానీ రిజొనెన్స్ అనే టాపిక్ మీద నుంచి క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది అని. సిరీస్ రిజొనెన్స్ ఒక సర్క్యూట్ కనుక మనకి ఇది ఏ టైప్ ఆఫ్ సర్క్యూట్ అన్నాడు సార్, సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ అంటున్నాడు. సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్. సో సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్లో ఎట్ రిజొనేటింగ్ ఫ్రీక్వెన్సీ దగ్గర క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూడండి, ఏం రిలేషన్ ఇచ్చాడు, కెపాసిటర్ వోల్టేజ్కి వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్కి మధ్యలో రిలేషన్ ఇస్తున్నాడు. సో మనకి ఒక వాల్యూ అయితే కంపల్సరీ తెలుసు సార్, ఇది సిరీస్ రిజొనెన్స్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్. మరి సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఈజ్ ఏ వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్ సర్క్యూట్ అని తెలుసు. వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్ అంటే వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ కానీ లేదా అంటే వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ కానీ గ్రేటర్ దెన్ ఏ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉంటుంది సార్, సోర్స్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉంటుంది. దాన్ని మనము వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్ సర్క్యూట్ అంటాం. అంటే దాన్ని బట్టి మనం కంపారిజన్ చేసుకుంటే మనకి వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ ఎప్పుడు కూడా ఉండదు, ఈక్వల్ ఉండదు, ఇక్కడ కూడా ఈక్వల్ ఉండదు. అంటే ఒకే ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యేది ఏంటి అంటే వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ఈజ్ గ్రేటర్ దెన్ వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్. లేదా అంటే దీన్ని ఇంకొక విధంగా కూడా క్యాలిక్యులేషన్ చేయొచ్చు బై యూజింగ్ వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ఈక్వల్ టు బై యూజింగ్ క్వాలిటీ ఫ్యాక్టర్ యూజ్ చేసుకొని వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ని వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ని క్యాలిక్యులేషన్ చేసి అదేవిధంగా వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ని కూడా క్యాలిక్యులేషన్ చేయాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్, బట్ మీకు తెలిసింది ఇది ఒక్కటి తెలుసు కాబట్టి దాని నుంచి మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ 118 ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్కి సంబంధించింది. సో మీకు జస్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ బేసిక్ ఐడియా ఉంది అంటే దీన్ని ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. సో JK తీసుకుంటే 00 00 01 10 11 00 ఉంటే మనం ఏం స్టేట్ తీసుకుంటాం సార్, ప్రీవియస్ స్టేట్ తీసుకుంటాం. అదే 11 ఉంది అంటే మనకి SR ఏదైతే ఉందో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఏదైతే ఉందో దాని యొక్క డిసడ్వాంటేజ్ని అవాయిడ్ చేయడానికి మనం JK ఫ్లిప్ ఫ్లాప్కి వచ్చినాం. JK ఫ్లిప్ ఫ్లాప్ కనుక Jకి Kకి 11 ఇచ్చినాము అంటే అది ఏ మోడ్లో ఆపరేట్ అవుతుంది అంటే టాగుల్ మోడ్లో ఆపరేట్ అవుతుంది. ఆల్రెడీ మీకు తెలుసు సార్. అదే 00 ఇస్తే మనకి ప్రీవియస్ స్టేట్లో ఉంటుంది. ఇది JK ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్. సో దాని నుంచి JK ఫ్లిప్ ఫ్లాప్ విల్ బీ ఇన్ ద టాగుల్ mode when J equal to 1, K equal to 1. Hi my dear students, name me Ashok Sarni from Sai Medhi Dilshuk Nagar, Hyderabad. So in this video I am going to discuss 3 subjects: power system, measurements and UEE of ECET electrical paper. Look at the first question 101. Which of the following the lamps gives the same color as that of neon lamp at time of starting? Basically look at the sodium vapor lamp. The sodium vapor lamp has given 2 colors. The starting color is pink and running color is yellow. But pink is nothing, almost red color. Neon lamp is also given the red color. So based on that, the sodium vapor lamp is the right answer. Okay, let me discuss next question. Next. 106. 105. Okay, look at the 105. Instrumental error arises mainly due to, right? So random error, look at the first option, loading effect, random error, grass error and residual error. Student, instrumental error is
representation by loading effect. Okay, basically ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తామంటే the load is effect due to the voltmeter. సో లోడింగ్ ఎఫెక్ట్ అనేది దేనివల్ల వస్తుంది అంటే వోల్ట్మీటర్ వస్తుంది. వోల్ట్మీటర్ ఇస్ బేసికలీ ఇన్స్ట్రుమెంటల్ కాబట్టి సో లోడింగ్ ఎఫెక్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డూ యూ అండర్స్టాండ్? లోడింగ్ ఎఫెక్ట్. Okay, grass error basically is a human mistake error, and a random error there is no specific reason why it comes out. Okay, so only instrument error representation by loading effect. Next, yes, look at the 106th question. The size of earth continuity conductor SWG. SWG nothing but standard wire gauge. This SWG is the device to measure the gauge of the wire. It's very simple. Okay, of copper wire used for electrical apparatus of 10 kVA rating. Okay, generally earth wire. The main purpose of earth wire is to avoid the electrical shock. And the earth wire generally made up of galvanized iron. As per IE rules, the earth wire as per standard SWG standard is 8 SWG. This is standard bit and IE rule. So based on that, the right answer is 8 SWG is right answer. Look at the next question. Yeah, the circuit breaker arranged with a current transformer and relay coil and trip coil, which of the following correct when the fault is occur? Okay, students, everyone we knows that relay and circuit breaker both are work together and to eliminate the fault basically. And CT is compulsory, we are using that. The main reason of CT to protect the relay coil. Okay, so first of all, whenever the fault is occur, the current transformer to step down that current, and that current is given to the relay coil. Okay, here look at the diagram, very simple diagram. This is a current transformer, and this is a relay coil, and this is the trip coil and battery. The purpose of battery to energize the trip coil, and this is the circuit breaker contacts. So what is the question here? The circuit breaker arrangement with a current transformer, relay coil, trip coil, which of the fall in the correct when the fault is occurred? Students, this is the relay coil and this is the trip coil and this is the CT. So look at the third option. The trip coil is energized by CT secondary. Yes, this is a trip coil. ఈ ట్రిప్ కాయిల్ ఎప్పుడు ఎనర్జైజ్ అవుతుంది సార్ అంటే సిటీ సెకండరీ అనేది రిలే కాయిల్ కనెక్ట్ చేస్తున్నాం. సో రిలే కాయిల్ అనేది రిలే కాంటాక్ట్ కనెక్ట్ అవుతుంది, రిలే కాంటాక్ట్స్ అనేవి ట్రిప్ కాయిల్ కనెక్ట్ అవుతుంది. అంటే సిటీ సెకండరీ ఈజ్ ఎనర్జైజ్డ్ బై ది ట్రిప్ కాయిల్. ఓకే, అండ్ మూవింగ్ ద కాంటాక్ట్ open circuit fixed contact of the circuit breaker. So the circuit breaker having two contacts, one is the fixed contact and one more is the moving contact. The trip coil trip the circuit breaker, the moving contact is moving. And based on that, chudandi third option, first option chudandi trip coil is energized by the CT primary. Okay, and moving contact open circuit fixed contact of the circuit breaker. Trip coil eppudu kuda సిటీ సెకండరీ వైండింగ్ ద్వారా మాత్రమే ఎనర్జైజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. ది ట్రిప్ కాయిల్ ఎనర్జైజ్డ్ బై ది ప్రైమరీ. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ లుక్ అట్ దిస్ థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్. ద ట్రిప్ కాయిల్ ఈజ్ ఎనర్జైజ్డ్ బై ది సిటీ సెకండరీ అండ్ మూవింగ్ కాంటాక్ట్ ఓపెన్ సర్క్యూట్ open circuit the fixed contact of circuit breaker. Look at the fourth. Trip coil is energized the CT secondary. ఈ రెండు ఆల్మోస్ట్ సేమే, బట్ ద ఫిక్స్డ్ కాంటాక్ట్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్ వెన్ మూవింగ్ కాంటాక్ట్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్. ఎప్పుడైనా కూడా ఫిక్స్డ్ కాంటాక్ట్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్, ఓపెన్ కాంటాక్ట్ ఈజ్ ఓపెన్ ద సర్క్యూట్. సో బేస్డ్ ఆన్ దట్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, వాట్ నెక్స్ట్ క్వశ్చన్? Okay, so look at the 117th. First, the specific energy consumption of suburban services less than compared to the mainland services, and reason the distance between the stops is suburban services less than compared to the
mainline services. Student, the specific energy consumption is very high in urban and suburban services. Specific energy consumption is less in mainline services. The main reason for that, in urban and suburban services, the stops are very high. ఎప్పుడైతే urban and suburban services లో ఎక్కువ స్టాప్స్ ఉన్నప్పుడు the power consumption is very high. But the mainline services, the distance between the two stops are very high, then power consumption is very less. Based on that information, look at that. The specific energy consumption for suburban services less than that mainline services. Okay, less than that mainline services. నేను ఏం చెప్పాను, స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ అనేది మెయిన్ సర్వీసెస్లో తక్కువ ఉంటుంది, అర్బన్ అండ్ సబర్బన్ సర్వీసెస్లో ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ ఫాల్స్ స్టేట్మెంట్. And look at this, the distance between the two stops is suburban is less than that mainline services. Okay, mainline services కన్నా సబర్బన్ సర్వీసెస్లో డిస్టెన్స్ బిట్వీన్ స్టాప్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి లుక్ ఎట్ ద ఏ ఈజ్ ఫాల్స్ బట్ బి ఈజ్ ట్రూ. సో ఈ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. If the length of the cable is triple and capacitance is also triple. Okay, student, as this is the based on the transmission line ma, the length of the transmission line is increases, resistance of the transmission line increases, and inductance of the transmission line increases, and capacitance of the transmission line also increases. This is the basic information regarding to the transmission line. So length is directly proportional to the resistance, length is directly proportional to inductance, and length is also directly proportional to capacitance. If the length of the cable is triple, the capacitance also triple, because the relation is directly proportional. Okay, next one. Oh, it will pay. Okay, look at the 126. Which of the following type of insulators are used for transmission line for river crossing? Generally in the transmission line we are using of two insulators only. One is disc insulator. The disc insulator is also called as suspension type of insulator, and one more is a strain insulator. The strain insulators are used for 5 cases, especially strain insulator, to cross the rivers, or to cross the railway tracks, or turning points and dead end points. That all the cases we are using of strain insulator, except that remaining all the cases we are using of disc insulator. So based on the basic information, which of the following type of insulator are used for transmission line at river crossing అని అన్నాడు కాబట్టి strain insulator. Pin insulator, disc and suspension both are same. And pin insulator only used for distribution line. So based on the information, so strain insulator is right answer, right? Okay, look at the question number 128. The equation of power and phase angle measured by 2 wattmeter method, 3-phase system valid respectively. So basically 2 wattmeter method are used for balanced, unbalanced 3-phase 3-wire system. Okay, so 2 wattmeter, if the system is balancing system, number of wattmeters required only 1. If the system is unbalanced system, the number of wattmeter is equal to n minus 1. So ఇక్కడ ఏమన్నాడు చూడండి, the equation of power and phase angle measured, by 2 wattmeter method, 3-phase system valid respectively. నేను ఆల్రెడీ చెప్పాను, బ్యాలెన్స్ సిస్టమ్ అయినా అన్బ్యాలెన్స్డ్ లోడ్ అయినా, ఓకే, సో బ్యాలెన్స్ ఆర్ అన్బ్యాలెన్స్డ్ లోడ్ we are using of 2 wattmeter method, and balanced load for 5. 5 means the phase angle between the voltage and current. So look at the second option, balanced load for P, unbalanced load for 5. Okay, power calculates balance అయినా unbalance అయినా 2 wattmeter బట్టి మనం మెజర్ చేయొచ్చు. So that is based on that, first one is right answer. 30.
Look at the 130. In a distance relay dash. Okay. Hence, especially this question is belongs to protection. Okay. Classification of relays depends upon the application. We are 4 types: distance, differential, and directional, and one more is overcurrent relay. But especially distance relay are used for transmission lines. Used for transmission line. Okay. If the set impedance value, set impedance less than Z actual. Okay. So actual impedance కన్నా సెట్ ఇంపెడెన్స్ అనేది ఎక్కువగా ఉంటే డిస్టెన్స్ రిలే ఆపరేట్ అవుతుంది. ఓకే, డిస్టెన్స్ మీన్స్ సింప్లీ టు సే దట్ లెంత్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇంపెడెన్స్. This is the basic formula. What is the formula for impedance? The ratio of voltage by current, V by I. Okay, V by I. This is the formula for impedance ma. Okay, ఇప్పుడు ఏమంటున్నాడు? Torque produced by the current element added by the torque produced by voltage element. Relay will operate when V by I ratio more than the predetermined value. నేను predetermined value ని ఇక్కడ ఏమన్నాను? Z set అన్నాను. ఓకేనా? సో వీడేమంటున్నాడు? ప్రీడిటర్మైన్ వాల్యూ కన్నా యాక్చువల్ వాల్యూ ఎక్కువ ఉంటే రిలే ఆపరేట్ అవుతుందా? అలా ఆపరేట్ కాదు. ఎప్పుడు రిలే ఆపరేట్ అవుతుంది? ప్రీడిటర్మైన్ వాల్యూ యాక్చువల్ ఇంపెడెన్స్ కన్నా ప్రీడిటర్మైన్ వాల్యూ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే సిస్టంలో ఫాల్ట్ అక్కర్ అయినప్పుడు, ఇఫ్ ద ఫాల్ట్ ఈజ్ అక్కర్ ఇన్ ఏ సిస్టమ్, ఓకే, ఇప్పుడు ఫాల్ట్ అక్కర్ అయింది, ఎల్జీ ఫాల్ట్ అక్కర్ అయింది అనుకోండి, లెంత్ ఆఫ్ ది వైర్ తగ్గిపోతుంది. అంటే ఇఫ్ ద ఫాల్ట్ ఈజ్ అక్కర్ ఇన్ మిడిల్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్, సో అది ఎల్జీ ఫాల్ట్ అయింది అనుకోండి, అక్కడితోనే ఫాల్ట్ కరెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఫాల్ట్ అక్కర్ అయిందో లెంత్ ఆఫ్ ది వైర్ తగ్గుతుంది. లెంత్ ఆఫ్ వైర్ తగ్గిందంటే ఆటోమేటిక్ ఇంపెడెన్స్ వాల్యూ తగ్గిపోతుంది. ఓకేనా? అందుకని మనకి దిస్ ఈజ్ ద కరెక్ట్ వే. నెక్స్ట్, రిలే విల్ ఆపరేట్ వన్ రేషియో వి బై ఈక్వల్ టు ప్రీడిటర్మైన్ వాల్యూ. సో ఈక్వల్ ఎప్పుడు అవుతుందంటే దట్ ఈస్ ద థ్రెషోల్డ్ కండిషన్, బోత్ ఆర్ ఈక్వల్. ఏది? యాక్చువల్ వాల్యూ అండ్ ప్రీడిటర్మైన్ వాల్యూ. సో థర్డ్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇక టార్క్ ప్రొడ్యూస్డ్ బై ది కరెంట్ ఎలిమెంట్ ఈజ్ ఆపోజిట్ టు ద టార్క్ ప్రొడ్యూస్డ్ బై ది వోల్టేజ్ ఎలిమెంట్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో బేసికల్లీ ఇన్ ఎనీ రిలేస్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, డిఫరెన్షియల్ ఏ తీసుకున్నా కూడా, in any relay the two torques are developed in a relay. One is the operating torque and one more is the restriking torque. But every time the operation torque and the restriking torque both are opposite to each other. Okay, here the torque produced by the current element opposite to the torque produced by the voltage element. ఓకేనా? సో ఇక్కడ టార్క్ ప్రొడ్యూస్ బై ది కరెంట్ ఎలిమెంట్ అన్నప్పుడు ఆపరేటింగ్ టార్క్ అవుతుంది. టార్క్ ప్రొడ్యూస్ బై వోల్టేజ్ ఎలిమెంట్ అంటే అది రీస్ట్రైకింగ్ టార్క్ అవుతుంది. సో రెండు ఆపోజిట్ అని చెప్తున్నాడు కాబట్టి, సో దట్ మే బి ఛాన్స్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. Which of the following the welding method is used for welding of stainless steel and moist non-ferrous material? Okay, argon arc welding, helium arc welding, carbon arc welding, atomic hydrogen arc welding. This is standard bit ma. So atomic hydrogen arc welding are generally used for non-ferrous material stainless steel, right? So the based on that, fourth one is right answer. The greater majority of fault on a power system. Generally, the short circuit faults are basically two types. One is a symmetrical fault and unsymmetrical fault. Okay, the faults are basically two types. One is symmetrical and one more is unsymmetrical fault. The example of symmetrical fault, triple L fault and triple LG fault. Okay, and unsymmetrical fault example LG, LL and double LG fault. Okay, and basically unsymmetrical fault, the best example is LG, LL and double LG fault. ఇక్కడ ఏం అడిగాడు? ద గ్రేట్ మెజారిటీ ఆఫ్ ఫాల్ట్, ఎక్కువగా ఫ్రీక్వెంట్లీగా వచ్చే ఫాల్ట్ ఏది అని అడుగుతున్నాడు. ఫ్రీక్వెంట్లీ ఫాల్ట్. ఓకే, సో ఎంటైర్ ద ట్రాన్స్మిషన్ లైన్ జనరల్లీ మోర్ ఫాల్ట్స్ ఆర్ అక్కర్ ఇన్ ద లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్. అంటే ఎక్కువగా కొన్నిసార్లు ఏమవుతుందంటే ట్రాన్స్మిషన్ లైన్లో ఓవర్ వోల్టేజ్ అక్కర్ వల్ల ఇన్సులేషన్ ఫెయిల్యూర్ అవుతుంది. వెన్ ఎవర్ ఇన్సులేషన్ ఫెయిల్యూర్, నో డౌట్ దట్ ఈస్ ఎల్జీ ఫాల్ట్.
అంటే ఎంటైర్ ద 100% ఫాల్ట్ అనుకుంటే 70% ఈజ్ ఎల్జీ ఫాల్ట్ అక్కడ అవడానికి ఛాన్స్ ఉంది ట్రాన్స్మిషన్ లైన్, అండ్ ఎల్ఎల్ ఫాల్ట్ ఈజ్ 15%, అండ్ LLG ఫాల్ట్ ఈజ్ 10%, రిమైనింగ్ 5% ఈజ్ సిమెట్రికల్ ఫాల్ట్. ఓకే.